తదనంతరం మకర రాశి. ఈ వారం మకర రాశికి ఎక్సలెంట్గా ఉంది. తృతీయంలో శని, ద్వితీయంలో రాహు, అంటే రెండో ఇంట రాహు ఉన్నాడు. అనుకున్న తడువుగా మన మనసులో ఏవైతే ఉన్నాయో అనుకుంటే ఆ పనులు జరిగిపోతూనే ఉంటాయి. వెంటనే అసలు ఏం అడ్డం రావు, వెళ్ళిపోతూనే ఉంటుంది ఇట్లాగా చక్కగా. ద్వితీయ రాహు డబ్బులు కలగజేస్తాడు చక్కగా. మూడో ఇంట్లో శని ఉన్న సంపాదనంతా కూడా పోయిందాన్నంతా కూడా తీసుకొచ్చి చక్కగా డబ్బుల మూట పెట్టేట్టు అక్కడ పెడతాడు. శని మంచి యోగకారకుడు మకర రాశి వాళ్ళకి. ఇప్పుడు తృతీయంలో ఉన్నాడు. చతుర్థంలో బుధుడున్నాడు. వ్యాపారస్తులకు అనుకూలం. ఎటువంటి ఇబ్బందికరమైన లోపాలు లేవు. పంచమంలో రవి ఉన్నాడు, సౌఖ్యం. ఆరో ఇంట్లో గురుడు ఉన్నాడు, అంతగా సమస్యలే ఉండవు. సప్తమంలో కుజుడు ఉన్నాడు. కాకపోతే ఈ వారం భార్యాభర్తల మధ్య అన్యోన్యత కొద్దిగా లోపిస్తుంది. ఆ కుజుడికి సంబంధించిన పరిహారాలు చేసుకుంటే చాలా విశేషంగా ఉంటుంది. అష్టమంలో కేతువు కూడా కొద్దిగా దోషకారే. కుజవత్ కేతు. కుజుడే ఫలితాలను ఇస్తాడు, కేతు కూడా అదే ఫలితాలను ఇస్తాడు. కాబట్టి కుజకేతువులకు పరిహారాలు చేయించుకొని సాధ్యమైనంత వరకు కుజుడికి కేతువుకి కలిపి సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేసుకుంటే చాలా విశేషంగా ఉంటుంది. ఇది మకర రాశి యొక్క ఫలితం. గురుగారు, ఇప్పుడు మీరు చెప్తూ సుబ్రహ్మణ్య స్వామికి పరిహారం చేసుకోవాలంటున్నారు. సుబ్రహ్మణ్య స్వామి వల్ల ఏం లాభం కలుగుతుంది? నవగ్రహాలు 9 గ్రహాల్లో 3 గ్రహాలు సర్పగ్రహాలు. ఏవేంటంటే కుజుడు, రాహు, కేతువు. ఈ 3 సర్పగ్రహాలే. ఈ 3టికి అధిష్టాన దేవత సరే, రాహుకి దుర్గాదేవి అయినా, కేతువు గణపతి అయినా, కుజుడికి సుబ్రహ్మణ్య స్వామి అయినా, ఈ 3 గ్రహాలకు కూడా సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించి తీరాల్సిందే ఖచ్చితంగా. సుబ్రహ్మణ్య స్వామి ఉపదేశం ఉంటుంది అయ్యగారికి, బ్రాహ్మణులకి. పెద్ద గురువుగారు వచ్చి ఆ కుడి చెవులో చెప్తాడు. కుడి చెవులో మూలమంత్రం అది చదువుతూనే ఉండాలి వీళ్ళు. వేది తన సొంతగా చేసుకుంటూ ఈటివాడికి పెళ్లి కాకపోయినా, అమ్మాయికి పెళ్లి కాకపోయినా, అబ్బాయికి పెళ్లి కాకపోయినా కనుక, ఈ రాహుకేతు కుజులు బాలేకపోయినా, సర్పగ్రహాలు బాలేకపోయినా సుబ్రహ్మణ్య స్వామికి జపం చేసి ఆ తీర్థాన్ని కనుక వాళ్ళకి ఇచ్చినట్టుంటే చక్కగా పెళ్ళి అవుతుంది. అదే పెళ్ళి కనుక సంతానం లేకపోయినా సరే ఈ కుజుడు రాహు కేతుకి పూజలు జరిపించి చక్కగా వేద పండితులు చక్కగా వచ్చి అట్లా కూర్చుంటారు. వాళ్ళు మంత్రాలు చదువుతూ ఉంటారు. సుబ్రహ్మణ్య స్వామి ఉపదేశం ఉన్నవాళ్ళు చక్కగా మౌనంగా ఆ యొక్క మంత్రాన్ని చదువుతూ ఉంటారు. ఇది రేపు మనం మాట్లాడుకునే కుజదోషం టాపిక్ ఇది ట్రైలర్ అనుకోవచ్చా? అనుకోవచ్చు అండి. కుజదోషం కేవలం కుజుడు గురించే మాట్లాడుకోవాలి రేపు. అయితే ఈ సుబ్రహ్మణ్య స్వామి వల్ల కొన్ని అడ్డంకులు తొలగిపోతాయి. ఆరాధించడం వల్ల పిల్లగాళ్ళు లేకపోతే కనుక సుబ్రహ్మణ్య స్వామి పడగ ఉంటుంది. ఆ పడగను పెట్టుకొని పాలతో అభిషేకం చేసి, పంచామృతాలతో అభిషేకం చేసి, 2 అరటిపళ్ళు ఆయనకు నైవేద్యం పెట్టి ఆ పాలాభిషేకం చేసి కడిగిన తర్వాత ఆ సుబ్రహ్మణ్య స్వామికి బొట్టు పెట్టి ఆ 2 అరటిపళ్ళు వీళ్ళు తినకూడదు. ఇది ఖచ్చితం. చాలా చేసి చూసాం మేము, ప్రూఫ్ కూడా చేయిస్తాం మేము. ఈ 2 అరటిపళ్ళు తీసుకొని చక్కగా పొట్టు తీసి ముక్కలుగా కోసి, కత్తితో కోయకూడదు, చేతితో తుంపాలి. చిన్న చిన్న పిల్లగాళ్ళకు గనక, సంతానం లేని వాళ్ళ గనక పెట్టినట్టుంటే వీళ్ళకి చక్కగా 3వ నెలలో 4వ నెలలోనో శుభం కలుగుతుందని చెప్పేసి మేము ప్రూఫ్ కూడా చేయించాం. అటువంటి ఫలితం ఇచ్చేవాడు సాక్షాత్ సుబ్రహ్మణ్య స్వామి.